నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ లేటెస్ట్ గా మనం చూసిన మూవీ. సో దీనిలోని ఆయన యాక్షన్ గానీ అలాగే సాంగ్స్ గానీ అసలు బిగ్ బ్లాక్ బస్టర్ అనే అనుకోవాలి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీతోని డిఫరెంట్ లుక్ తోని విశ్వంబరతో ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అయితే ఇది మూవీ డేట్ ఎప్పుడు ఫిక్స్ అయింది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే ఎందుకు డిలే అయింది అనే దాని మీద కూడా చాలా మంది కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. మనతో పాటు ఈ రోజు సీనియర్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సౌర్య. చిరంజీవి మూవీ కోసం వెయిటింగ్ యాక్చువల్ గా, ఎందుకంటే మనశంకర వరప్రసాద్ తో ఒక రకమైన టేస్ట్ ని, ఒక ఫ్లేవర్ ని అలవాటు చేసేసారు ఆయన. సో ఆ అడిక్షన్ లోంచి ఇంకా బయటికి రాలేదు ఎవరు. ఇప్పుడు విశ్వంబరతో ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ ని అందించబోతున్నారు అని అనుకోవచ్చా మనం? డెఫినెట్ గా. అయితే ఈ సినిమా ఎందుకు డిలే అయింది అనే దాని గురించి అందరికీ తెలుసు. అవును, మెగా ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ అందరికి కూడా తెలిసిన విషయం. ఇది ఓన్లీ గ్రాఫిక్స్ కోసం, అంటే గ్రాఫిక్స్ పరంగా ఒక కొన్ని ప్రమాణాలు పాటించాలి, ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యేలాగా ఎక్కడ ఉండకూడదు అన్న ఉద్దేశంతో తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా ఆ సినిమాని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో రౌండ్స్ కొడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూలై 10న ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకా జూలై వరకు. జూలై అంటే ఈ మధ్యలో ఎలాగూ రామ్ చరణ్ ది ఉంది కదా, పెద్ది ఉంది కదా, దానికి దీనికి మరి మినిమం గ్యాప్ అనేది ఉండాలి కదా. అందువల్ల జూలై 10వ తారీఖు అంటే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, బట్ 99% జూలై 10వ తారీఖున వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ సినిమా దేనికోసం అయితే ఇన్ని రోజులు డిలే అయ్యిందో, ఆ డిలే కారణమైనటువంటి గ్రాఫిక్స్ ఒక హాలీవుడ్ కంపెనీ చేతిలో పెట్టారని, అవన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మెగాస్టార్ కూడా చూసి వాటి పట్ల పూర్తి సంతృప్తి చెందారని, ఫైనల్ గా ఆయన రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మనకు తెలుస్తుంది. అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే ఆయన ఏదో ఆఫ్ చేశారని కాదు, సాటిస్ఫై అవ్వడం కోసం. ఏదైతే అంతకు ముందు రిలీజ్ చేసినటువంటి టీజర్ కి దీనికి ఫీడ్బ్యాక్, బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రీవర్క్ చేశారు. దానికి ఆ చేసిన రీవర్క్ చిరంజీవి గారికి పూర్తి సంతృప్తికరంగా అనిపించింది కాబట్టి ఆయన వెంటనే మనం రిలీజ్కి వెళ్దాము. ఎందుకంటే మరి సినిమా రిలీజ్ చేయడం అంటే ఏదో నిర్మాతలో డేట్ ఫిక్స్ చేసుకొని రిలీజ్ చేయడం కాదు కదా. హీరో ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చాలా దాదాపు ఒక నెల నుంచి 45 రోజుల వరకు దాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇక నుంచి అంటే త్వరలో విశ్వంబర ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే సార్, మనకి ఇప్పుడు విశ్వంబర సోషియో ఫ్యాంటసీ మూవీ అని విన్నాను. సో లుక్స్ కూడా అలానే ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా. మనం ఒకవేళ కంపేర్ చేసుకుంటే జగదేక్ వీరుడు అతిలోక సుందరితో ఏమైనా కంపేర్ చేయొచ్చా, లేదా అది వేరే ఇది వేరే? అది కూడా సోషియో ఫ్యాంటసీయే కాబట్టి జోనర్ పరంగా అది. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మన ఈ డైరెక్టర్ వశిష్ఠ ఫస్ట్ సినిమా ఏంటి, బింబిసారా, కళ్యాణ్ రామ్ తో తీసినటువంటి బింబిసారా. ఆ సినిమా ఏ జోనర్ లో ఉంటదో ఇంచుమించు అదే జోనర్ లో, అంటే ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యే చిరంజీవి గారు పిలిపించుకొని అవకాశం ఇవ్వడం అన్నది జరిగింది. కాబట్టి బింబిసారా ఫ్లేవర్ లో ఉంటదని మనం చెప్పొచ్చు. హీరోయిన్ ఎవరు సార్? అందరికి తెలిసిందే కదా, త్రిష. స్టాలిన్ తర్వాత మళ్ళీ చిరంజీవితో త్రిష జత కట్టినటువంటి సినిమా. అంటే ఇంతకు ముందు మనశంకర వరప్రసాద్ కూడా అంటే అంతకుముందు పెయిర్గా కాదు కానీ ఒక సినిమాలో ఇద్దరు యాక్ట్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార యాక్ట్ చేసింది, మనశంకర వరప్రసాద్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. ఇప్పుడు ఈ సినిమా కూడా రెండోసారి త్రిష యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా కూడా మనశంకర వరప్రసాద్ లాగా చాలా మంచి హిట్ అవుతుంది అని చెప్పి మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందాక మనం బింబిసారా గురించి చెప్పుకున్నాం, అది ఎప్పుడు నాకు తెలిసి 2021 2022 ఆల్మోస్ట్ 6 years, 6 కాదు ఒక 4-5 years అవుతుంది. ఈ సినిమా కోసం బింబిసారా అంటే ఇంక వేరే ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రాజెక్ట్ మీద మొత్తం ఇదంతా పెట్టి వర్క్ చేస్తున్నాడు. సో ఈ సినిమా డైరెక్టర్ కి చాలా చాలా కీలకం అన్నమాట. చిరంజీవి గారు ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన ఆల్రెడీ వరుసగా ఇంకో 2-3 సినిమాలు కూడా బాబీ సినిమా ఒకటి ఉంది, అలాగే శ్రీకాంత్ వదిల అని ఇప్పుడు నానితో ఒక సినిమా చేస్తున్నాడు, పారడైజ్ అనే సినిమా. సో ఆ శ్రీకాంత్ వదిల సినిమా ఉంది, బాబీ సినిమా ఉంది. ఇది కాకుండా ఇంకా వేరే 2 సినిమాలు కూడా పైప్ లైన్ లో ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఈ డైరెక్టర్ కి వశిష్ఠకి ఇది చాలా చాలా కీలకం అన్నమాట. సో జూలై 10వ తారీఖున రాబోతున్నటువంటి ఈ సినిమా
వశిష్ఠకి మరో ఒక మంచి విజయం వచ్చి అతనికి ఆల్రెడీ వేరే సినిమాల ఆఫర్లు ఉన్నాయి, కానీ ఈ సినిమా పూర్తయితే గానీ వేరే సినిమాకి వెళ్ళడం ఇప్పుడు పెద్ద సినిమా కాబట్టి ఈ సినిమాని పక్కన పెట్టి మళ్ళీ వేరే సినిమాకి చేయడం అన్నది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఈ సినిమాకి స్టిక్ అయిపోయాడు అతను. సో డైరెక్టర్ కి మంచి ఇది వస్తుంది, చిరంజీవికి మనశంకర ప్రసాద్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది సార్. మెయిన్ మ్యూజిక్ అసలు చిరంజీవి సినిమాలు అనగానే మ్యూజిక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కీరవాణి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చిరంజీవి కీరవాణి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ సినిమా కూడా ఆల్రెడీ 1-2 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. అంటే కీరవాణి అంటేనే ఒక ఇది కదా, ఆయన సెలెక్టివ్ గా చేస్తాడు సినిమాలు. ముఖ్యంగా ఈ రాజమౌళి సినిమాలకి వర్క్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఆయన కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా క్రియేటివ్ సైడ్ కూడా రాజమౌళి సినిమాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుండడం వల్ల బయట సినిమాలు మరీ ఎక్కువ ఏదైనా ఆబ్లిగేషన్ చేయడం లేదు. అలాగే చాలా రేరుగా చేస్తున్న సినిమా విశ్వంబర, కాబట్టి మ్యూజికల్ గా డెఫినెట్ గా చాలా బాగుంటది. ఇంకా బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చేయడంలో కీరవాణి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ విధంగా చూస్తే ఈ సినిమా సాధించబోయే సంచలన విజయంలో కీరవాణి సంగీతం కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పాలి. కీరవాణి బీజిఎం అనేటప్పటికి ఇప్పుడు విశ్వంబర ఎలా ఉంటది అనేది ఒక ఇమాజినేషన్ వస్తుంది. నేను కీరవాణి ఆర్కెస్ట్రా కీరవాణి షో ఒకటి జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఆ షోకి వెళ్ళాను. వెళ్తే ఆయన మామూలుగా ఆయన దర్శకత్వంలో రూపొందినట్టు సంగీత దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ని ఇది చేశారు. అది కాకుండా ఆయన సింహాద్రి సినిమాలో ఒక సీన్ ఏదైతే ఒక యాక్షన్ సీన్ కి ఉంటదో దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడైతే తను దానికి ఎలా చేస్తాను అని చేసి చూపించాడు. నిజంగా గూస్ బంప్స్ అంటారు కదా, అలాగా ఒక 10 నిమిషాల పాటు మొత్తం అంత కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు ఒక అద్భుతం అనమాట. నేను ప్రాక్టికల్ గా అంటే మనం సినిమా ఫీల్డ్ లోనే ఉండి తెల్లారు లేస్తే ఈ సినిమా ప్రెస్ మీట్లు సినిమాలు ప్రీమియర్ తిరిగే నేను కూడా అది ఒక మెస్మరైజ్ అయిపోయాను అలాగా. పైగా అది ముందు అది వినికి సింహాద్రిలో ఒక సీన్ ఇప్పుడున్నటువంటి అంటే అది దాదాపు 20 years అవుతుంది కదా, ఇప్పుడు తను దానికి చేస్తే ఎలా చేస్తానన్నట్టుగా చేసి చూపించాడు. అసలు చెప్పాను కదా, ఒక అద్భుతం అన్నమాట. అలాగా అంటే ముఖ్యంగా ఒక షోలో ఒక మ్యూజిక్ షోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి కట్టిపడేయడం అన్నది నేను ఫస్ట్ టైం. అవునవునవును, అది కీరవాణికి సొంతమేలండి కదా. చాలా మంది చేస్తుంటారు, ఇప్పుడు ఇళయరాజా గానీ, రెహమాన్, దేవిశ్రీలు అందరూ, కానీ ఇలాగా ఎవరు చేసినట్టు నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అది చాలా ఇదిగా అనిపించింది నాకు. మొత్తానికి అన్ని మంచి కాంబినేషన్స్ ఇది ఈ సినిమా అన్ని రకాలుగా అంత బాగుంది. అయితే 1-2 సార్లు వాయిదా పడడం ఒక్కటే కొంచెం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అది కూడా ఎందుకంటే ఆ డిసప్పాయింట్మెంట్ ని తొలగిపోయేలా చేసి ఫుల్ఫిల్ చేయడానికి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునేలాగా సినిమాని తీర్చిదిద్దడం కోసం తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగా డిలే అయ్యింది. ఫైనల్ గా రేపు డేట్ అయితే ఫిక్స్ కదా సార్, అంటే ఫిక్స్ అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి మన ఇండస్ట్రీ వర్గాల్లో షికారు చేస్తున్నటువంటి ఓ పుకారు లాగా. కాకపోతే 99% సక్సెస్ అవడానికి అవకాశం ఉందన్నమాట. రైట్ సార్, సూపర్. అసలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొడుకు సినిమా అవ్వగానే మళ్ళా వాళ్ళ నాన్నగారు సినిమా కోసం అదే మొన్న కూడా అసలు నిజంగానే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అన్నమాట. నిహారిక అదే మొత్తం మెగానామ సంవత్సరం అని, అంటే బాగా చెప్పారు ఇది మెగానామ. పవన్ కళ్యాణ్ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకో, ఉస్తాద్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా మిగతా ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి మనశంకర ప్రసాద్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. తర్వాత ఇప్పుడు రాకాస తోటి నిహారిక మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు పెద్ది త్వరలో విడుదల కావాలి. విశ్వంబర మళ్ళీ తర్వాత మన వరుణ్ తేజ్ సినిమాలు ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. వచ్చే సంక్రాంతికి ఒక సినిమాని రెడీ చేస్తారు. వీళ్ళందరూ మెగా బ్యానర్స్ అని ఒకటి పెట్టేసుకుంటే అదే బాగుంది. నైస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.